సో మీ అందరికీ మరోమారు ఇంకా చేస్తారు, ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట. ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను తులసి నవలు చదివాను, కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు, కాద్రా వచ్చాడు. నవల్స్లో బాగుంటుంది, కానీ నిజంగా అంటే ఎందుకో ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు. అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది చెడుపు, చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి. దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే, ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే మనకు పడని శత్రువు ఎవడన్నా చిల్లంగి చేశాడు, చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం, ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 9 మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు. సో వారి విజ్ఞాపన, వారి విన్నపం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని, అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈ పై విషయాలన్నింటినీ, అంటే దీనికి గల కారణాలను పరిశీలిస్తే మూఢనమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు, చిల్లంగి చేశాడు అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నవల్స్లో బాగుంటాయి. నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే, ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది, ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి, మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల. కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు. బలంగా, మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం, నేను అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసిందిగా, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, మహిళలకి చెప్తున్నా. ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసి నవల్స్ లాగా బస్తర్ అడవుల నుంచి కొంతమంది వస్తారు, ఇలా చేశారు అని. ఇవన్నీ పాతకాలం, అన్నీ అయిపోయినాయి. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నవాడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు, మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం. అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, వీటికి లోను కాకుండా, ఉద్రేకాలకి లోను కాకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా, ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం, వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఉన్నత పోలీసు అధికారులు. దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్య, ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు, ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ, ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా, మానసికంగా ఎటువంటి సమస్యలు, దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు, వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది. లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతుల్లో తీసుకోకండి. గంజాయి పంటను మట్టుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచకండి. ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేనేం కోరుకున్నా అంటే, పోలీసు అధికారులు కూడా, మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను, ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తాం తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్లకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా, జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది, మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది, మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ. సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది. దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా, లేదంటే ఏదో మరి అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఎంత పచ్చటి సౌందర్యం, ఎంత చక్కటి సౌందర్యం,
అంటిచేయడం ఎంతసేపు చెప్పండి. మొన్న మీరు లాస్ ఏంజల్స్లో చూశారు, ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి. డబ్బున్న వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్, బిజినెస్ మన ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏమాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి, డబ్బులు గాలిపోయినాయి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి, గ్రీష్మం కాబట్టి, మీరు ఎవరన్నా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే వారికి కొంచెం వారిని సరైన మార్గంలో పెట్టి మీరు ఎందుకంటే నిప్పు పెట్టకుండా మటుకు చూసుకోండి. ఒకసారి మీరు చిన్నపాటి తుంపల్ని మన ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెప్పి మీరు మంట పెట్టేస్తే అది ఎటు కార్చిచ్చు అయిపోద్ది. వృక్షాలు కాలిపోతాయి, మన నీడనిచ్చే వృక్షాలు కాలిపోతాయి, మనకి ఎండనికే నీడనిచ్చే వృక్షాలు అంతరించిపోతాయి. ముఖ్యంగా మూగ జీవాలు, జంతువులు చచ్చిపోతాయి. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పటం లేదు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకని ఎందుకంటే నేను మీకోసం నేను పదే పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తా ఉన్నారు, నేనేమో మీకు తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పని చేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్, జై భారత్. హలో మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కొండిదెల పవన్ కళ్యాణ్ గారికి, అందరి హృదయ నేత, ఎంతో జనాభిమానం సంపాదించిన మహానుభావులు, ప్రత్యేక ధన్యవాదాలండి.